మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 3 మాటల క్రిస్మస్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. క్రిస్మస్ మీన్స్ క్రేడిల్, క్రాస్ అండ్ క్రౌన్ అన్నారు బిలీ గ్రహాం గారు అనమాట. క్రిస్మస్ అంటే పశువుల తొట్టి, అలాగే సిలువ, అలాగే కిరీటం అన్నమాట. ఈ 3 మాటలు కలిపితే క్రిస్మస్ అన్నమాట. ఈ 3 మాటల వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మనం ధ్యానించుకుందామండి. ముందుగా మనము పశువుల తొట్టి, యేసు ప్రభు మరి జన్మించినప్పుడు ఆయన పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుటను మీరు చూచెదరు అని దేవదూత గొర్రెల కాపర్లకి శుభ సందేశాన్ని ఇస్తారనమాట. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదివినట్లయితే 11, 12 వచనాలండి. పశువుల తొట్టి చూద్దాము. యేసు ప్రభువు జన్మించినప్పుడు మరి ఆ శుభ సందేశాన్ని ముందుగా దేవుడు గొర్రెల కాపర్లకు తెలియపరుస్తాడండి. మరి అక్కడ బెత్లెహేం కానీ దగ్గరలో యెరూషలేం చూస్తే అక్కడ హెరోదు రాజు ఉన్నాడు, తర్వాత ప్రధానార్చకులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ దేవుడు ఆ శుభ సందేశాన్ని గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకి బయలుపరుస్తాడనమాట. అప్పుడు లూకా సువార్త 2:9 నుంచి మీరు చదివినట్లయితే అక్కడ ఏముంటుందంటే, ఆ రాత్రి వేళ వాళ్ళు గొర్రెలు కాచుండగా గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమవుతాడు. ప్రభు యొక్క మహిమ వాళ్ళ మీద ప్రకాశించిందంట. దేవదూతలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు కనుక దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద ప్రకాశిస్తుందండి. మనం కూడా యేసు ప్రభు సన్నిధిని మన హృదయంలో, మనస్సులో మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే ఆ మహిమ మన మీద కూడా ప్రకాశిస్తుందండి. మరి నిర్గమకాండంలో మోషే 2వ మారు దేవుని సన్నిధిలో 40 దినాలు ఆయన గడిపి 10 ఆజ్ఞల్ని తీసుకొని కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది అని నిర్గమకాండం 34:29లో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు దేవుని మహిమను వాళ్ళు కూడా క్యారీ చేస్తారండి. పూల మధ్యలో మల్లెపూలు అట్లా చూస్తే దారం ఉంటుంది కదండి, ఆ దారానికి కూడా పూల వాసన వస్తుందన్నమాట. అలా మనం కూడా దేవదూతల్లాగా, మనం కూడా దేవదూతలే, దేవుని యొక్క సందేశకులం, రాయబారులం. మనం కూడా ప్రకాశించాలి దేవుని సన్నిధిని కలిగి ఉండి. అప్పుడు ఆ దేవదూతని చూసినప్పుడు గొర్రెల కాపర్లు భయపడతారు. అప్పుడు దేవదూత అంటాడు, మీరు భయపడొద్దు, సమస్త జనులకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ వద్దకు తీసుకొని వచ్చాను. శుభ సందేశం అన్నమాట. అందరికీ కూడా, సమస్త జనులు అంటే అన్ని దేశాల ప్రజలకి అన్నమాట. దేవుడు అందరికీ దేవుడు అండి, లోక రక్షకుడు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు. ప్రతి ఒక్కరికి అండి, మీకు ఏ విషయంలో రక్షణ కావాలి, పాపం నుంచి వెలుగులోనికి రావాలి, నీతిలోనికి. మీ శరీరాన్ని మీరు జయించలేకపోతున్నారు. శరీర వాంఛల మీద, శోధనల మీద, లోక ఆశల మీద, వీటన్నిటి మీద మనకి జయమిస్తారనమాట. మనల్ని రక్షించే రక్షకుడు, లోక రక్షకుడు పుట్టాడు. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుటని మీరు చూస్తారు. అది మీకు ఆనవాళ్ళు గుర్తు అని చెప్తారనమాట. ఆయన పేరు క్రీస్తు ప్రభువు అని దేవదూత యేసు ప్రభుని గురించి గొర్రెల కాపర్లకు చెప్తాడు. క్రీస్తు అంటే క్రిస్తోస్ అంటే అభిషేకించబడినవాడు. మెస్సయ్య హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో క్రిస్తోస్ అంటారనమాట. దేవునిచ్చి అభిషేకించబడ్డాడు మనల్ని రక్షించడానికి అన్నమాట.
యెషయా 61:1లో యేసు ప్రభుని గురించి రాస్తారు. యెషయా, ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకి సువార్త బోధించడానికి, చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తిని ప్రకటించడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి, దుఃఖించు వారికి బుగ్గికి బదులుగా ఆనంద తైలాన్ని ఇవ్వడానికి అని యేసుప్రభు అది చదివి ఇది నాకు నెరవేరింది అంటారు. లూకాసు వార్త 4:18 అనమాట. యెషయా రాసిన దాన్ని అనమాట. క్రీస్తు ప్రభు ఈయన ఈ మెస్సయ్యాని గురించి పాత నిబంధనలో 39 గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో వ్రాయబడి ఉందండి. 353 ప్రవచనాలు యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలో వ్రాయబడ్డాయన్నమాట. మెస్సయ్య వస్తాడు, బెత్లెహేంలో పుడతాడు, సిలువలో మన కొరకు మరణిస్తాడు అని చెప్పి అంత పెద్ద దేవుడు అన్నమాట. ఇంకా యేసు ప్రభుని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. నేను ముందులో చదివేటప్పుడు వాక్కు అన్న చోట యేసు అని పెట్టుకొని రాసుకొని పెన్సిల్తో అలా చదువుకుంటాను. ఆదిలో యేసు ఉండెను, ఆ యేసు దేవుని యొద్ద ఉండెను, ఆ యేసు దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉన్నారు. దేవుడు ఆయన ద్వారా సమస్తాన్ని సృజించారంట. దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని సృజించారు. ఆయన లేకుండా దేన్ని కూడా సృజించలేదు అని యోహాన్ రాస్తాడు 1:3లో, యోహాను సువార్త 1:3లో. అలాగే కొలొస్సీకి వెళ్ళిపోవాలి, పౌలు రాస్తాడు 1వ అధ్యాయంలో అన్నమాట. 16 మనం చదివితే ఆయన దేవుడు ఆయన ద్వారా ఆయన కొరకే సమస్త విశ్వాన్ని సృజించారంట. కంటికి కనిపించేది కనిపించనిది అంటే దేవదూతలు మనకు కనబడట్లేదు కదండి, పరలోకం మనకు కనబడట్లేదు కదా, కానీ అన్నీ కూడా కంటికి కనిపించే భూలోకం, వృక్షాలు, తర్వాత జంతువులు, ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్ర తారక అన్నీ దేవుడు ఆయన ద్వారా ఆయన కొరకే వాక్యమైన యేసు ద్వారానే అన్నీ సృజించారు, ఆయన కొరకే సృజించారు. అప్పుడు అది మనకిలాగా తీసుకోవాలండి. బైబిల్ ఎట్లా చదవాలంటే నా కొరకే, నా యేసు సిలువలో మరణించాడు, నా కొరకే పుట్టాడు, నా కొరకే ఇదంతా బోధించాడు, నా యేసు నావాడు, నేను అతని దానను. ప్రియురాలు అంటుందన్నమాట పరమగీతాలు 2:16లో, ఐఎమ్ హిస్ అండ్ హీస్ మైన్, నేను నా యేసు, ఇంకా మా ఇద్దరి మధ్యలో ఇంకెవరు లేరు అన్నమాట. అలాంటి క్లోజ్ రిలేషన్ కలిగి ఉండాలి. నా దేవుడు యేసు ద్వారా యేసు కొరకే నన్ను సృజించాడు కనుక నేను ఆయన కోసం జీవిస్తాను. సెయింట్ యాంథనీ కూడా అంటారనమాట, ఏంటంటే ఆయన మన కొరకు, యేసు మన కొరకు తన ప్రాణాన్ని సర్వాన్ని ఇచ్చేశాడు. మనం కూడా ఆయనకి మన సర్వాన్ని ఇచ్చేయాలి. ఏదో ఒక అవసరానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం అది కాదండి, అది రిలేషన్ కాదు. భార్యాభర్తలు, ఒక భార్య అవసరానికే భర్త దగ్గరికి వచ్చి మిగతా టైం అంతా తన ఇష్టంగా ఉండడం కాదు కదండి. హృదయాన్ని సమస్తాన్ని భర్తకి సమర్పించుకోవడం, మమేకమైపోవడం. భార్య భర్త శరీరంలో ఎముక, ఇద్దరు వేరువేరు కాదనమాట. అలా అంత గొప్ప దేవుడు సమస్త విశ్వాన్ని దేవుడు యేసు కొరకు, యేసు ద్వారా సృజించారు. అంత పెద్ద దేవుడు ఎందుకండి పశువుల పాకలో జన్మించారు? ఎంత తగ్గించుకున్నారు చూడండి. ఈ పశువుల తొట్టి చిన్న తొట్టి కదండి, పశువుల తొట్టి అంటే చిన్నది. ఇప్పటికి కూడా ఉందండి అక్కడ బెత్లెహేంలో, నేను చూశాను, అందుకే చెప్తున్నాను. చిన్నది, చిన్న తొట్టిలో ఆ బిడ్డని పరుండబెట్టారు. అంటే తగ్గింపు స్వభావానికి గుర్తండి. ఎంత తగ్గించుకున్నారండి ఇంత పెద్ద దేవుడు. ఆయన ఒక ప్యాలెస్లో, అంతఃపురంలో జన్మించవచ్చు రాజకుమారులాగా. సొలొమోన్ అలా జన్మించాడు కదా, కానీ ఎంత తగ్గింపు స్వభావం చూడండి. అది అన్నమాట మనకి యేసు ప్రభువు ఒక మాదిరి చూపించడానికి లోకంలోకి వచ్చారండి. 1 పేతురులో 1వ అధ్యాయంలో 21వ వచనంలో పేతురు రాస్తాడు. పేతురు గారి లేఖలు చాలా ముఖ్యమైనవండి.
ఎందుకంటే యేసు ప్రభు తన అధికారాన్ని తన తర్వాత పేతురుకు అప్పగిస్తారు. దేవునితో చాలా క్లోజ్గా ఉండి ఆయన రాస్తాడనమాట. ఏంటి అనంటే యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డారు ఈ లోకంలో, ఎన్ని బాధలు పడి మనకి ఒక ఆదర్శాన్ని ఇవ్వడానికి తన అడుగు జాడలు మన కొరకు వదిలి పరలోకానికి వెళ్ళారు. యేసు ప్రభు శిష్యులుగా మనం కూడా ఆయన ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నారో, తగ్గించుకున్నారో మనం కూడా అలా తగ్గించుకోవాలండి. శౌరి వారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, క్లారమ్మ గారు పునీతుల జీవితాలు చదువుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లో పుట్టారండి. శౌరి అనే కోటలో పుడతారు. అంత పెద్ద కోటలో పుట్టి ఇండియాలో గోవాలో ఒక జాలరి ఇంట్లో ఉంటాడు, చేపలు పట్టుకునే జాలరి ఇంట్లో ఉండి వాళ్ళు చిప్పలో గంజిస్తే తాగి రాత్రంతా కూడా ఆ చాప మీదనే ఆయన ప్రార్థించేవాడంట. రాత్రంతా ఒక 3 గంటలు నిద్రించేవాళ్ళు అనమాట. భారతదేశం కోసం. అయ్యా, ఎంత విగ్రహారాధనతో నిండిపోయింది, ఎన్ని రకాల పాపాలు శరీరంతో, ఈ దేశాన్ని మీరు కరుణించండి, భారతదేశాన్ని స్వస్థపరచండి అని ప్రార్థించేవాళ్ళంట. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఒక ధనికుడికి పుడతాడండి. వాళ్ళ ఇంట్లో ఒక గది నిండా బంగారు నాణాలు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే మాట్లాడతారో, రిపేర్ మై చర్చ్, నా సంఘాన్ని బాగు చేయి నాన్న అంటే అన్నీ విడిచిపెట్టి తన చేత్తో ఇలా ఒక ధనాన్ని ఇట్లా తాకలేదంటండి. వాళ్ళ ఆస్తి ఏంటంటే 2 అంగీలు. మదర్ తెరీసా సిస్టర్స్ కూడా చూడండి. అలాగే ఒక బైబిల్ అన్నమాట. ఎక్కడ సువార్త బోధిస్తే అక్కడ అడుక్కొని తినేవాళ్ళు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల లక్షణాల గురించి శిష్యులకు బోధిస్తారు. మీరు నా శిష్యులుగా ఈ విధంగా ఉండాలి. అలా యేసు ప్రభు చెప్పింది ప్రతి మాట పాటించారండి. తగ్గింపు స్వభావం అనేది క్రైస్తవుల యొక్క మొదటి లక్షణం అండి. అందుకే యేసు ప్రభు అంటారు, నా నుంచి మీరు నేర్చుకునండి. మత్తయి సువార్త 11:29లో నా నుండి నేర్చుకోనండి అని ఇది ఒక్క మాట అంటారు. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడని, నా నుంచి నేర్చుకోనండి, నా కాడి ఎత్తుకోనండి. అంటే నాలాగా మీరు ఉండండి. నా కాడి సులువైనది, సింపుల్ లైఫ్ ఈజ్ వెరీ ఈజీ. నేర్చుకోనండి అని చెప్తున్నారు. నా బరువు తేలికైనది. లేకపోతే సాతాన్ కాడేంటి, లగ్జూరియస్ లైఫ్ అన్నమాట. అప్పులు చేసి ఇది చేసి లగ్జూరియస్, ఒకరోజు వేసుకున్నవి ఇంకో రోజు వేసుకోరు, పెద్ద పెద్దవి కావాలి, చాలా కష్టమైనది. కానీ సింపుల్ లైఫ్ ఈజ్ వెరీ ఈజీ అన్నమాట చెప్తున్నారు. లూకాసు వార్తలో 14:11 మనం చదివితే యేసు ప్రభు ఒక చోట పరిసయ్యుల ఇంటికి వెళ్తారండి విందుకి. వెళ్ళినప్పుడు ముందు వరుసలో కూర్చోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు వాళ్ళకి, అలా కాదు, మీరు ఎవరైనా విందుకు పిలిస్తే మీరు వెనకాల కూర్చోండి. అప్పుడు విందు పెద్ద వచ్చి మీరు ముందుకు రండి అంటే మీకు బాగుంటుంది. ముందు కూర్చుంటే అయ్యా మీకంటే ఇంకా గొప్ప వాళ్ళు వచ్చారు, దయచేసి వెనక్కి వెళ్తారంటే బాగుండదు కదా అని చెప్పి, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడతాడు. సాతాను తనను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. ఎజికేల్ 28, ఏషియా 14. దేవుడిచ్చిన స్థానం కంటే పైన హెచ్చించుకోవాలనుకున్నాడు, పైనుంచి త్రోసివేయబడ్డాడు. సాతాను లక్షణం అండి గర్వము, హెచ్చించుకోవడం. మనకి దేవుడిచ్చిన స్థానంలో మనం ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు ఏ స్థానం మనకి ఇస్తారో, ఇదో గోరి ఇక్కడ ఉండాలి, కన్ను ఇక్కడ ఉండాలి, చెవి ఇక్కడ ఉండాలి, ఏది ఒకటి గొప్ప కాదు, ఒకటి తక్కువ కాదండి. వింటున్న మీరు నాకంటే తక్కువ కాదు, నేను మీకంటే ఎక్కువ కాదు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. ఆయన తల, మనం శరీరంగా ప్రభు మనల్ని ఏ స్థానంలో పెట్టినా ఆ స్థానంలో ఉన్నట్లయితే మన ద్వారా దేవుని యొక్క శక్తి లోకానికి, దేవుని మహిమ ప్రకటించబడుతుందండి. తగ్గింపు స్వభావం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ఫిలిప్పి 2:5-7 చూస్తే యేసు ప్రభు దేవునితో సమానం, పరలోకంలో దేవునితో సమానం, ఆ తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు దేవదూతలు ఆయనను ఆరాధిస్తారు. కానీ అవన్నీ తగ్గించుకొని తనను తాను రిక్తుని చేసుకున్నాడు. అంటే 0
జీరో చేసుకొని సేవక రూపం దాల్చి ఆయన సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రికి ఎంత విధేయించాడంటే శిలువ మరణం వరకు తండ్రికి విధేయించాడు. కనుకనే దేవుడు ఆయనని అత్యున్నత స్థానం నాకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకి ఇచ్చేసి అందరూ కూడా ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభువు పాలించువాడని ప్రకటించాలి. ప్రతి వ్యక్తి కూడా మీరు చూడండి, పైనుంచి కిందికి పడిపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడూ హెచ్చించుకున్న వాళ్ళు అనమాట. కానీ ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తారండి. దావీదు చాలా తగ్గింపు స్వభావం, అందువలన హెచ్చించాడు. సొలొమోన్ హెచ్చించుకున్నాడు, చివరికి ఆయన పడిపోతాడనమాట. తగ్గింపు స్వభావం క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా హృదయంలో గర్వం కానీ నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేసే దేవుని కృప అండి. దేవుని యొక్క కృప అన్నమాట. ఈరోజు నేను ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నా అంటే దేవుని కృప. ఈరోజు బ్రతికి ఉన్నాను కదా, శ్వాస పీల్చుకుంటున్నా, అదే దేవుడు నాకు చేసిన అద్భుతం. ఈరోజు ఇంకా నేను జీవించున్నాను. ఒకరోజు ఇలా వచ్చి వాక్యం చెప్పానంటే నేను చెప్తున్నానండి నాలో ఉన్న అంతరాత్మ సాక్షిగా, అదే దేవునికి వందనాలు చెప్పుకుంటాను. నేను ఈరోజు కూడా వాక్యం చెప్పానే, రేపు చెప్తానో లేదో తెలీదు. క్రొత్త స్టూడియోలో మీతోనే ప్రారంభం అని చెప్తా ఉన్నాడు బాబు కెమెరామ్యాన్. అది దేవుని యొక్క కృప అండి. ఈరోజు ఇక్కడ వచ్చామన్నమాట. దేవుని కృప నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదండి. ఒక ఊర్లో పుట్టిన నేను, దేవుని యొక్క కృప అన్నమాట. కనుక ఎప్పుడు మనం హెచ్చించుకోవడానికి ఏది లేదండి. మనం ఏదై ఉన్నామో అది ఆయన కృప. మన కొరకు రక్తం చిందిన యేసు మన కోసం తండ్రిని ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఈరోజు జీవాన్ని జీవిస్తూ ఉన్నాం, మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం. అలాగే రెండవది ఏంటంటే సిలువ అండి. సిలువ అన్నమాట. యేసు ప్రభు పుట్టిందే సిలువలో మరణించడానికండి. ద ఓన్లీ పర్సన్ బోర్న్ టు డై ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టుకలో ఆయన సిలువ మరణం కూడా ఉంది. ఎందుకు ఆయన జన్మించారు అనంటే మన కొరకు సిలువలో మరణించడానికి అన్నమాట. అందుకే యెషయా 53 అధ్యాయం చదవాలండి. యెషయా ముందే రాస్తాడనమాట, ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో. యెషయా 53:10 అన్నమాట. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు. రోమా 3:23 అన్నమాట. మానవులందరూ పాపం చేసి ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫెల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మంచితనం అన్నమాట. గ్లోరీ అంటే గుడ్నెస్, గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనం మనం కోల్పోయినప్పుడు మరలా మనకి ఆ మంచితనాన్ని మహిమనిచ్చి తనలాగా మార్చడానికి మన పాపంలో కొరకు ఆయన సిలువలో మరణించారు. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు సిలువలో మరణించారని చెప్పి రోమా 5:9 పౌలు రాస్తాడండి. ఎఫెసీ 1:7 కూడా యేసు రక్తం వలన మనకి పాప క్షమాపణ, విమోచన అనగా పాప క్షమాపణ. హెబ్రీ 9:22 రక్తం చిందకుండా పాప క్షమాపణ లేదు. అందుకే యేసు ప్రభు మన కొరకు రక్తం చిందారు. రక్తం చిందిననే తప్ప మనకి పాపం నుంచి విముక్తి లేదు. అసలు యేసు ప్రభు పేరులోనే యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు అని. ఆయన పుట్టక ముందే కలలో దేవదూత అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి కలలో మాట్లాడేది, యోసేపుకి బయలుపరుస్తారు. మత్తయి సువార్త 1:21 అన్నమాట. మనం ఎన్నిసార్లు యేసు అని పిలుస్తాం కదా, దాని అర్థం మనం తెలుసుకోవాలండి. జీసస్ మీన్స్ ద వన్ హూ డెలివర్స్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్. ఇప్పుడు కూడా నేను అడిగాను, అయ్యా యు ఫర్గివ్ మై సిన్స్, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నా నాలుకని కడుగు, ఎందుకంటే నాలుకతో పాప మాటలు మాట్లాడాను. నన్ను శుద్ధి చేయి, నాలో మంచితనం లేదు, నా శరీరంలో మలినం చాలా ఉంది, నన్ను శుద్ధి చేయి, నాకు రక్షకుడు కావాలి, పాపం నుంచి విడిపించే రక్షకుడు, నాకు స్వస్థత కావాలి ప్రభువా. ఆయన మనల్ని రోగం నుంచి విడిపించడానికి వచ్చాడండి. ఆ తర్వాత శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. మనం తల్లి కడుపులో రూపుదిద్దుకుంటున్నప్పుడే మనం పాపులం. 51వ కీర్తనలో దావీదు రాస్తాడు,
అమ్మ వైపు నుంచి, నాన్న వైపు నుంచి 3 తరాల పాపం మనలో ఉంటుందన్నమాట. తల్లి కడుపులో నేను పాపిగా రూపుదిద్దుకున్నాను. ఆ శాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. గలతీ 3:13, 14 వచనాల ప్రకారం అన్నమాట. కనుక నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధి చేయి నాయన. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదాల్లో రాయబడి ఉందండి. అంటే మానవుడు చేసిన సర్వ పాపం, నాలుకతో, కన్నులు, చెవులు, ఆలోచనలలో పాపం, హృదయంలో పాపం, అన్ని పాపాలు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్మైన, ఆ రక్తం పరమాత్ముడిదై, ఎందుకంటే పరిశుద్ధ రక్తం అన్నమాట. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. పరిశుద్ధమైన రక్తం. యోహాన్ 1:7 యోహాన్ రాస్తాడు, పరిశుద్ధ రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. అందువల్ల యేసు ప్రభు శిలువలో మరణించారండి. కనుకనే మనం ప్రతిరోజు నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా, నా పాపాలు మన్నించు అని మన యేసు ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని మన్నించమని అడగాలి. అలాగే మనం కూడా మన శిలువని మొయ్యాలండి. యేసు ప్రభుని నమ్ముకోవడము అంటే మనము శిలువని హత్తుకోవడం అన్నమాట. శ్రమల్ని హత్తుకోవాలి, శ్రమల్లో ఆనందించడం నేర్చుకోవాలండి. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు, రోమ్ చెరసాల్లో ఆయన లేఖ రాస్తూ ఫిలిప్పీలకు రాస్తాడు, 4:10 రాస్తాడనమాట. ప్రభువునందు నా జీవితం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సిలువలో మరణించాడు, సిలువదారి. మనం కూడా ఈ సిలువని హత్తుకున్నప్పుడు, ఆయన శ్రమల్లో ఐక్యమైనప్పుడు, కమ్యూనియన్ అంటే అదేనండి. ఆయన శ్రమల్లో మనం ఐక్యమైనప్పుడు మనకు ఆనందం ఉంటుందన్నమాట. యేసు ప్రభు 7 సార్లు మాట్లాడిన మాట ఏంటంటే లూకా 9:23 అండి. నన్ను వెంబడింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తనను తాను త్యజించుకోవడం, డినై హిమ్సెల్ఫ్ అంటే తన శరీరంలో కోరికలన్నీ కూడా చంపుకోవాలన్నమాట. సిలువ ఏంటండి? సిలువ మీద ఒక వ్యక్తి చూడండి, యేసు ప్రభుని సిలువ వేశారు. శరీరం కోరికలు మనం సిలువ వేసుకోవాలన్నమాట. నేను ఇది తినాలి, ఇది త్రాగాలి, ఈ హోటల్కి వెళ్ళాలి, ఈ మ్యూజిక్ వినాలి, ఎన్ని కోరికలు ఉంటాయి కదండి శరీరంలో. ఎప్పటికప్పుడు శరీర వాంఛల్ని మనము సిలువ వేసుకోవాలన్నమాట. క్రీస్తు యేసునకు చెందిన వారు తమ వాంఛలు, శారీరక వాంఛల్ని సిలువ వేసుకోవాలి అని గలతీ 5:24 పౌలు రాస్తాడండి. 6:14 కూడా గలతీలోనే నేను ఈ లోకానికి, ఈ లోకం నాకు సిలువ వేయబడింది అని చెప్తాడనమాట. రోజు సిలువ వేసుకోవాలండి, రోజు సిలువ వేసుకోవాలి. లోక ఆశలు, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ మనం సిలువ వేసుకోవాలి. ఇంకా 3వది ఏంటంటే కిరీటం అన్నమాట. కిరీటం, రాజులకి కిరీటం పెడతారు కదండి, అధికారానికి గుర్తు. అవునా? సొలొమోన్ రాజుకి కిరీటం పెడతారు వాళ్ళ నాన్న ఎదుటనే. మనం 1 దినచర్యలు 29 చివరిలో చూసినట్లయితే ఆ కిరీటము అధికారానికి గుర్తు. యేసు ప్రభు యొక్క పుట్టుకలోనే ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం కూడా ఉన్నాయి. ఆయన 2వ రాకడ కూడా ఉంది. మొదటి రాకడలో ఆయన 2వ రాకడ కూడా ఉంది అండి. ఆయన 2వ రాకడలో ఎలా వస్తాడంటే రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా తెల్లని గుర్రం మీద ఆయన వస్తాడండి. ప్రకటన గ్రంథం దర్శన 19:11 నుంచి చూస్తే యోహాన్ చూస్తున్నాడు, ఆహా, పరలోకం నుంచి తెల్లని గుర్రం మీద అశ్వికుడు వస్తున్నాడు, యేసు ప్రభు అన్నమాట. ఆయన పేరు నమ్మకం పాత్రుడు, సత్యవంతుడండి. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. అంటే అంత అధికారం అన్నమాట, సర్వాధికారి. లోకమునకు సర్వాధికారి ఆయన. పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంన బాప్తిస్మ మొసగుచ్చు వారిని నా శిష్యులను చేయండి. పరమునందు, ఇక్కడ పరలోకం అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నారు యేసు ప్రభు. కనుక ఆ కిరీటము అధికారానికి గుర్తు అన్నమాట. మరి ఆయన ఇప్పుడు 2వసారి వచ్చి ఏం చేస్తారండి? ఆయన 2వసారి వచ్చి ఏం చేస్తారంటే తీర్పు తీర్చడానికి వస్తారు. ఆయన నోట్లో నుంచి 2 అంచుల పదునైన
ఖడ్గం, వాడి అయిన ఖడ్గం వస్తుందంటే అది దేనికి గుర్తు అనంటే తీర్పుకి గుర్తండి. నీతిమంతులని బహుకరించడానికి, దుష్టులని తీర్పు తీర్చి శిక్షించడానికి ఆయన రాబోతున్నారు. కానీ మనము బహుమతి గెలుచుకోవాలన్నమాట. జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని మనం గెలుచుకోవాలి. అందువల్ల ఆయన రెండవ రాకడ కొరకు ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరెంత తగ్గించుకొని పశువుల పాకలో జన్మించారు ప్రభా. ఆ తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి పరిశుద్ధ ఆత్మదేవ. అలాగే నాయనా, మీరు సిలువలో మరణించారు, మా కొరకు వెల చెల్లించారు అయ్యా. మీ సిలువ మరణం పాప పరిహార బలి అయింది. మేము కూడా మీ శిష్యులుగా మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలి ప్రభా. తన సమస్తమును పరిత్యజించిననే తప్ప ఎవరు నా శిష్యులు కానేరలు అని చెప్పారు తండ్రి. అయ్యా, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిలాగా తండ్రి, శౌరి వారు, పునీతులాగా మేము కూడా రోజు రోజుకి మా వాంఛలు, శరీర వాంఛల్ని సిలువ వేసుకొని నీలాగా తయారు కావడానికి, దివ్యరూప ధారణ చెందడానికి కృప దయచేయండి. మీరు తొందరలో రాబోతున్నారు ప్రభా. రాజులకి రాజుగా, ప్రభువులకి ప్రభువుగా, నీతిమంతుల్ని బహుకరించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రభా. మేము బహుమతి గెలుచుకోవాలి నాయన. నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని పొందుకునేలాగా మీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.